17వ శతాబ్దపు భారతదేశాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఎటూ చూసినా పెద్ద పెద్ద సామ్రాజ్యాలు అధికారం కోసం ఒకరితో ఒకరు పోరాడుకుంటున్నారు. అంతా ఒక యుద్ధ వాతావరణం, ఒక గందరగోళం. సరిగ్గా ఇలాంటి సమయంలో మహారాష్ట్ర కొండల్లోంచి ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చింది. ఆ శక్తి భారతదేశ చరిత్రగతిని శాశ్వతంగా మార్చేబోతోంది. ఆ యోధుడు ఇంకెవరో కాదు, శివాజీ భోన్స్లే. ఆయనే మనందరికీ తెలిసిన ఛత్రపతి శివాజీ మహారాజుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆ గందరగోళ యుగానికి ఒక సమాధానంలా, ఒక ఆశాకిరణంలా ఉదయించారు. అసలింత గొప్ప విజన్కి బీజం ఎక్కడ పడింది? ఒక సాధారణ వ్యక్తి ఒక సామ్రాజ్య నిర్మాతగా ఎలా మారగలిగాడు? దానికోసం మనం శివాజీ బాల్యంలోకి వెళ్ళాలి. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆ తిరుగుబాటు స్ఫూర్తిని అసలు ఏవి తీర్చిదిద్దాయో చూద్దాం. సరే, 1630లో శివనేరికోటలో శివాజీ జన్మించారు. ఆయనకు మొదటి గురువు, స్ఫూర్తి అన్నీ వాళ్ళ అమ్మ జీజాబాయి గారే. ఆమె చిన్నప్పట్నుంచి రామాయణం, మహాభారతం లాంటి కథలు చెప్పేవారు. అయితే అవి కేవలం కథల్లా మిగిలిపోలేదు. ఆ కథలే శివాజీలో తన ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి, వాళ్ళని కాపాడాలి అనే ఒక బలమైన సంకల్పాన్ని నాటాయి. అక్కడే స్వరాజ్యం అనే ఆలోచనకు పునాది పడింది. ఇక ఆ స్ఫూర్తితోనే శివాజీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆలోచించండి, చుట్టూ ఎంత పెద్ద పెద్ద శక్తులున్నాయో. మొఘలులు, సుల్తానులు, వాళ్లందర్నీ ధిక్కరించి ఒక స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలి. ఇదే ఆయన లక్ష్యం. ఇది ఎంత పెద్ద సాహసమో కదా! అసలు విషయమేంటంటే, ఆయన ఈ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆయన వయసు కేవలం 16 ఏళ్లు. ఆ వయసులోనే తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నారు. ఇది కేవలం ఒక కోటను గెలవడం కాదు, స్వపరిపాలన అనే తన పెద్ద కలకు ఆయన వేసిన మొదటి బలమైన అడుగు. ఇక తోర్నాతో మొదలైన ఆ విజయ పరంపర అస్సలు ఆగలేదు. దాని తర్వాత రాయగఢ్, కొండన, పురందర్ ఇలా ఒక్కో వ్యూహాత్మకమైన కోటను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అంటే ఇవి కేవలం రాళ్లతో కట్టిన కోటలు కావు. భవిష్యత్తులో రాబోయే మరాఠా సామ్రాజ్యానికి ఇవే రక్షణ కవచాలుగా మారాయి. సరే, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఇంత చిన్న సైన్యంతో అంత పెద్ద పెద్ద శత్రువుల్ని శివాజీ ఎలా ఎదుర్కోగలిగారు? ఆ రహస్యం మొత్తం ఆయన సైనిక వ్యూహంలోనే ఉంది. కేవలం గెలుపులు కాదు, ఆయన అనుసరించిన యుద్ధ పద్ధతులే అప్పట్లో ఒక విప్లవం. ఆయన వాడిన బ్రహ్మాస్త్రం పేరు గనిమికావా. సింపుల్గా చెప్పాలంటే గెరిల్లా యుద్ధం. వాళ్లకు ఆ కొండలు, ఆ అడవులే పెద్ద ఆయుధాలు. మెరుపు వేగంతో దాడిచేసి శత్రువులు తేరుకునేలోపే మాయమైపోయేవారు. ఈ వ్యూహమే చిన్న మరాఠా సైన్యాన్ని పెద్ద పెద్ద సైన్యాలకు ఒక పీడకలగా మార్చేసింది. ఒకవైపు ఏమో శత్రువుల బలం, వాళ్ల భారీ సైన్యాలు చాలా నెమ్మదిగా కదిలేవి. మరోవైపు శివాజీ బలం, వేగం, చురుకుదనం. వాళ్లు ఒక పద్ధతి ప్రకారం యుద్ధం చేద్దామనుకుంటే శివాజీ సడన్గా ఊహించని దాడులతో వాళ్లను మానసికంగా దెబ్బతీశారు. ఇది నిజంగా బలానికి, తెలివికి మధ్య జరిగిన యుద్ధం. వాళ్ల దాడి శైలి ఎలా ఉండేదంటే, ముందుగా ఆ పరిసరాల్లో కొండల్లో, అడవుల్లో కలిసిపోయేవారు. ఎవ్వర్కీ కనిపించరు. తర్వాత సడన్గా మెరుపుదాడి, లక్ష్యాన్ని దెబ్బతీసి మళ్లీ వచ్చినంత వేగంగా మాయం. దీనివల్ల శత్రువులు కేవలం సైనికంగానే కాదు, మానసికంగా కూడా బాగా అలిసిపోయేవారు. ఈ వ్యూహాలు కేవలం ఆలోచనలు కాదు, చేతల్లో చేసి చూపించారు. ఉదాహరణకు, ప్రతాప్గఢ్లో అఫ్జల్ ఖాన్ను ఎంత తెలివిగా ఓడించారో చూడండి. అది ఒక సైనిక అద్భుతం. అలాగే షాయిస్తా ఖాన్ అహంకారాన్ని దెబ్బతీయడం, అది ఒక మానసిక విజయం. అన్నింటికంటే ముఖ్యంగా సముద్రం మీద కూడా పట్టు ఉండాలని ఆ రోజుల్లోనే ఒక ఆధునిక నావికాదళాన్ని నిర్మించారు. ఇది ఆయన దూరదృష్టికి అసలైన నిదర్శనం. సరే, యుద్ధాలు గెలవడం, కోటల్ని స్వాధీనం చేసుకోవడం ఇదంతా ఒకెత్తు. కాని గెలిచిన రాజ్యాన్ని నిలబెట్టుకోవడం, ప్రజల్ని బాగా చూసుకోవడం అది మరో ఎత్తు. శివాజీ కేవలం ఒక యోధుడిగానే ఉండిపోలేదు. తన ప్రజల కోసం ఒక ఆదర్శ రాజ్యాన్ని నిర్మించిన గొప్ప పరిపాలనాదక్షుడుగా కూడా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన పరిపాలనలో ప్రజలే కేంద్రం. ముందుగా మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే న్యాయం. తర్వాత రైతుల మీద ఎక్కువ పన్నులు భారం వెయ్యలేదు. ప్రతిభ ఉన్నవాళ్లకి వాళ్లు ఎవరైనా సరే పదవులిచ్చి ప్రోత్సహించారు. అంటే ఆయన రాజ్యం కేవలం కత్తిబలంతో కాదు, ఇలాంటి బలమైన విలువల మీద నిర్మించబడింది.
ఇక రక్షణ విషయానికి వస్తే తన రాజ్యంలో ఏకంగా 300కు పైగా కోటలతో ఒక పెద్ద రక్షణ వలయాన్నే నిర్మించారు. ఇవి కేవలం సైనిక స్థావరాలు కాదు, ప్రతి కోట మరాఠా ప్రజల భద్రతకు, వాళ్ల స్వాతంత్ర్యానికి ఒక చిహ్నంగా నిలిచింది. ఇక 1674 రాయగఢ్ కోట. ఆ రోజు ఆయన జీవితకాల పోరాటానికి ఒక పరాకాష్ఠ. అదే రోజు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక స్వతంత్ర హిందూ సామ్రాజ్యం అధికారికంగా ఒక సార్వభౌమ రాజ్యంగా ప్రకటించబడింది. ఆ క్షణం చరిత్రలో అలా నిలిచిపోయింది. 1680లో శివాజీ శారీరకంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఆయన కేవలం ఒక రాజు కాదు, ఒక శక్తివంతమైన భావజాలానికి ప్రతీక. అసలు ఆయన వారసత్వం ఎలా నిలిచిందో ఇప్పుడు చూద్దాం. ఆయన చేసిన ప్రతి పని వెనుక, ప్రతి యుద్ధం వెనుక, ప్రతి సంస్కరణ వెనుక ఒకే ఒక్క పదముంది. అదే స్వరాజ్యం. స్వరాజ్యమంటే ఏంటి? సింపుల్గా ప్రజల పాలన. ప్రజల కోసం, ప్రజల చేత నడిచే పాలన. ఇదే ఆయన మొత్తం ఉద్యమానికి ఆత్మలాంటిది. ఆ రోజు ఆయన రగిలించిన ఆ స్వరాజ్యం అనే చిన్న నిప్పురవ్వ ఆగిపోలేదు. అది కాలంతో పాటు ప్రయాణించి కొన్ని వందల సంవత్సరాల తర్వాత భారత స్వాతంత్ర్య సంగ్రామంలో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే ఒక పెద్ద మంటగా మారింది. చివరగా శివాజీ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. అసలొక వారసత్వాన్ని చిరస్థాయిగా నిలిపేది ఏది? కేవలం యుద్ధాల్లో గెలిచిన గెలుపులా? కట్టిన సామ్రాజ్యాలా? లేక వాటి వెనుకున్న ఆశయాలు, ఆ దార్శనికత?